హలో ఫ్రెండ్స్, ఇవి అలసంది గుగ్గుళ్ళు. మనం ఇవి బయట ఇప్పుడు బజార్లో చేసినట్టు మసాలా గుగ్గుళ్ళలాగా మనమే తయారు చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు, కొంచెం కారం అండి, కొంచెం సాల్ట్ అండి, కొంచెం నిమ్మకాయ అండి, ఒక్క రోంత, కొంచెం గరం మసాలా అండి. ఇలా వేసి బాగా కలిపేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మనం పిల్లకాయలకి పెడితే హ్యాపీగా తింటారు. పిల్లకాయలు వద్దని పిల్లలకి పెట్టాలంటే ఇలా పెట్టండి. బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం, అంత బాగుంటుంది. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఇవి అలసంది గుగ్గుళ్ళు. మనం ఇవి బయట ఇప్పుడు బజార్లో చేసినట్టు మసాలా గుగ్గుళ్ళలాగా మనమే తయారు చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు, కొంచెం కారం అండి, కొంచెం సాల్ట్ అండి, కొంచెం నిమ్మకాయ అండి, ఒక్క రోంత, కొంచెం గరం మసాలా అండి. ఇలా వేసి బాగా కలిపేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మనం పిల్లకాయలకి పెడితే హ్యాపీగా తింటారు. పిల్లకాయలు వద్దని పిల్లలకి పెట్టాలంటే ఇలా పెట్టండి. బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం, అంత బాగుంటుంది. థ్యాంక్ యూ.